నమస్తే పిల్లగారు, ఎట్టున్నారు? నేను మీ తాతనే. ఇప్పుడు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. మా బొడ్డది స్కూల్లో స్పోర్ట్స్ డే. పదన అందరూ బయలుదేరండి. అప్పుడు ఎక్కడికి స్పోర్ట్స్ డే కాదు, స్పోర్ట్స్ డేకి కావాల్సిన వస్తువులు తీసుకోవడానికి సాయంకాలం నిన్న రాత్రి అండి, సాయంకాలం బయలుదేరాము. పద మనోడా పాండే, మనం వెళ్ళి పిల్లకాయలకి ఏమేమి కావాలంట అన్నీ తీసుకొద్దాం. అదో సాయంకాలం అదో బ్రిడ్జ్ నుంచి పోతా ఉంటే చెన్నైలో తిరువేరుకాడు ఏరియాలో మేము ఉండేది. ఎంత ట్రాఫిక్ అంటే మనుషులు కిటకిటలాడతారు. మా మనవడికి బుల్లి మనవడికి ఆరెంజ్ కలర్ టీ షర్ట్ కావాలంట. ఆడ బట్టల షాప్లో తీసుకొని తర్వాత ఈ చిన్న చిల్లర అంగళ్ళలో ఏవో చిన్న చిన్న వస్తువులు తీసుకున్నాం. మా పాపకే ఏంటంటే అన్ని వైట్ రిబ్బను, వైట్ బ్యాండ్లు ఏవో కావాలంట. మనవరాలా ఏమేమి తీసుకున్నావో కోసంత మనం వ్యూవర్స్కి చూపివా? పక్క దగ్గర రబ్బులుడా ఏందమ్మా అదే రిబ్బను, తర్వాత ఏంది హెడ్ బ్యాండ్ అంట, తర్వాత ఏ హ్యాండ్ బ్యాండ్లు అన్ని తెల్ల కలరే కావాలని అడిగారంట. ఊరంతా తిరిగే మొత్తానికే పట్టేసినాముగా. అంతా మీకు చాలా సింపుల్గా చూసేసిన. దగ్గర 1.5 గంట అయింది తెలుసా అవన్నీ తీసుకునేదానికే. పిల్లకాయలు మీరు ఈ ముసలి తాతను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. లైక్ బటన్ నొక్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసే ముందు 1 నిమిషం వీడియో చూడండి, లేదా తెస్తారో. పిల్లకాయలు అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. అదిగో ఇంకా అంతా తిరిగేసి 1.5 గంట అయిన తర్వాత పిల్లకాయలు కావాల్సినవి తీసుకొని ఇంకా ఇంటికి చేరుకున్నాం. మా బుడకొక పాపం ఎదురు చూస్తూ ఉంటుంది. అది రాదులేదుగా, అది వచ్చిందంటే దాన్ని కాపాడుకోవడానికి సరిపోయాం మాకు. అది చిన్నగా మేము పార్కింగ్ చేసి మా మనవడు, మనవరాలు, బొడ్డది అందరం ఇంకా ఇంటి మొహం పట్టుకున్నాం. రాత్రి వచ్చేటప్పటికి నక్కలాడుతుండిందా. ఆ తర్వాత వస్తా బిర్యానీ పొట్లాలను తెచ్చుకొని 2 బిర్యానీ పొట్లాలు తెచ్చుకొని తినేద్దాం అనుకుంటాము. ఇంకా పోయేసి తినేసి పడుకుంటే తెల్లారితే ఇంకా స్పోర్ట్స్ డేకి వెళ్ళాలా, 8 గంటలకల్లా వెళ్ళాలంట. అదిగో మా పిల్లకాయల స్కూల్ ఏంది, సింధీ మోడల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇదే తిరువరికాడు ఏరియాలో, పోనమల్లి ఏరియా తిరువరికాడులో ఉంది కదా. చాలా విశాలమైన స్కూల్. ఎంత పెద్ద స్కూల్ అంటే అంత పెద్ద స్కూల్ అండి ఇదే. మన రోజుల్లో ఎంత పెద్ద స్కూల్ ఏడుండేయా ప్రైవేట్ స్కూల్లో? అన్ని గవర్నమెంట్ స్కూళ్ళే కదా. ఇప్పుడు ఎంత బాగుందో తెలుసా ఈ స్కూలు. అన్నట్టు మర్చిపోయా, ఇది ప్రమోషనల్ వీడియో కాదండోయ్. ఇది నాకు ఎంతో నచ్చిందండి స్కూల్. ఏమిలా ఇప్పుడు కాలంలో స్కూల్ ఎట్ అయిపోయినాయంటే అన్ని సిబిఎస్ఈ పేర్లు పెట్టుకుంటారు, కానీ ఐఐటీలు నీట్లు అని చెప్పి పసిబిడ్డలకి ఏందేందో చెప్తుంటారు. ఏందంటే 5వ క్లాస్ 6వ క్లాసులో ఐఐటీ నీటా? ఎప్పుడు రాస్తారు ఐఐటీ నీట్ తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. అన్నీ కూడా ఏంది మార్కెటింగ్ స్ట్రాటజీలు ఉపయోగించి ఏందో పిల్లల జీవితాలు నాశనం చేస్తారు. కానీ స్కూల్ అంటే బాగా విశాలంగా ఉండాలా, ఆటలు ఉండాలా, పాటలు ఉండాలా, చదువు ఉండాలా. అప్పుడే ఆ పిల్లలు యాక్టివ్గా ఉంటారు. చూసారు ఎంత నీట్గా పెట్టుకో ఉండాలి స్కూలు పిల్లల్ని. క్లాసులు ఏ వారికి ఆ వారి క్లాసులు ఉంటాయి. ఎంత డిసిప్లిన్డ్గా ఉండారో పిల్లకాయలు తెలుసా. ఎంత పెద్ద గ్రౌండ్ ఉంది. ఎక్కువ నాకు నచ్చింది ఏంటంటే పొద్దున్న 9 గంటలకు మొదలెడితే 3:30కంతా స్కూల్ అయిపోద్ది. శనివారం ఆదివారాలు పెట్టరు. చదువు ఎంతవరకు కావాలో అంతవరకే చెప్తారు. అన్నీ కూడా టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా మనకి ఇంటికి పంపిస్తారు. ఇదిగో చూసారా గ్రౌండ్, ఇటు పోతే గ్రౌండ్, పెద్ద గ్రౌండ్. ఎన్ని ఎకరాలు నేను లెక్కలేదు, కానీ స్కూల్ మొత్తం చూపించాలంటే ఒక రోజంతా పట్టద్దుగా. అదిగో స్కూల్ పెద్దలంతా ఆడున్నారు. నాకు దీనిలో నచ్చిన విషయం ఏంటంటే 90% అంతా కూడా లేడీ ఫ్యాకల్టీని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు జరిగే అరాచకాలకి ఇది చాలా ముఖ్యమైన విషయం. పసికందులను కూడా చూడకుండా ఇష్ట ప్రకారాలు జరుగుతూ ఉండే అన్నీ కూడా ఇటువంటి స్కూళ్ళలో ఇలాంటిలోనే. మనకు దౌర్భాగ్యం కాకపోతే ఎన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నియంత్రించాలంటే ఇది కూడా చాలా పాటించాలా. అది కాకుండా ఆడవాళ్ళ పెంపకంలో పెరిగిన పిల్లలు చాలా పద్ధతిగా పెరుగుతారన్న నమ్మకం. అది మందల చూసారా పిల్లకాయలు పాపం ఎంత వయసులో ఒకళ్ళ మీద ఎక్కి ఎంత కష్టపడి విన్యాసాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ డే అంటే అందరూ కూడా మీరు పరుగు పందాలు ఇవన్నీ జనరల్గా అందరూ చూపించేదే. నేను దీనిలో కొద్దిగా కొత్తగా ఉంటాయి ఏదో ప్రోగ్రాంలు అంటే
ఆసక్తికరంగా చూసా ఈ వరకే నేను తీసిన వీడియోలు. ఎందుకంటే ఆ ప్రతిదీ పరుగు పందాలు అన్ని స్కూల్లో అన్నిట్లో చూపించేదే కదా. వాళ్ళు ఒకళ్ళ మీద ఎక్కారంటే ఎంత స్టామినా ఉండాలి పిల్లకాయలకి, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఉండాలా. ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలం స్కూల్లో ఏడ జరుగుతూ ఉన్నాయి. అదిగో అట్లా వేసి పడినా కానీ హ్యాపీగా ఎంత ఆనందంగా తుల్లుకుంటా వాళ్ళు వెళ్ళిపోయి ఎంత యాక్టివ్గా ప్రదర్శించారంటే ఆ యాక్టులు ఒక్కొక్కటి చూస్తుంటే మనసుకు చాలా ఆనందం వేసింది. ఇట్లాంటి స్కూల్లో చేర్పించండి. అంటే ఈ స్కూల్లో నేను చెప్పట్లేదు, అన్నీ ఆలోచించుకొని చేర్పించండి. మొన్న ఈ మధ్య న్యూస్లో చూసిన ఒక స్కూల్లో పిల్లోడు పాపం చనిపోయాడంట. ఏడ గోడ వెనకాల చనిపోతే రోజంతా ఎతికినా కానీ కనపడకపోతే అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మరి పిలిచి మీ పిల్లోడు కనపట్టలేదు ఎత్తుక్కోండి అని పిలిచారంట. అట్లాంటి స్కూల్లో ఊరికే పేరుందని చెప్పి చేర్పించడం కాదు, పేరున్నా అన్నీ చూసుకోవాలా, పద్ధతి ఉండాలా, చదువు ఉండాలా, ఆటలు ఉండాలా, ముఖ్యంగా బాధ్యతగా ప్రవర్తించే మేనేజ్మెంట్ ఉండాలా స్కూల్లో ఎప్పుడు కూడా. ఆ మేనేజ్మెంట్ బాధ్యతగా ఉండేది ఎట్ట తెలుసుకోవాలంటారా? 4 రోజులు స్కూల్లో పంపిస్తే పిల్లకాయలు వాళ్ళు ఇంటికి వచ్చి చేసే ప్రవర్తన బట్టే మనకు అర్థమయ్యిద్ది ఆ స్కూల్ ఎంతవరకు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుందో ఏంది కదా అనేది. ఇంకో విషయం మర్చిపోయా, అసలు ఐఐటి నీట్ దగ్గరికి వద్దాము మళ్ళీ. అసలు ఐఐటి నీట్ అని చెప్పేసి ఎగ్జామ్లు ఏందేందో పెడుతున్నారయ్యా. ఏదో దిద్దితే 4 చూతే కరెక్ట్ ఆన్సర్స్ దిద్దితే అయిపోద్దంట ఓఎంఆర్ షీట్లో. మా పిల్లకాయలు వంతకాలం ఐఐటి నీట్లో చేర్పిస్తే ఏమైపోయారంటే ఎగ్జామ్ అంటే భయం భక్తి లేకుండా పోతుంది. ఒక అరగంట పెడితే ఎగ్జామ్ ఏదో టైం పాస్గా ఏదో దిద్దేసి వస్తే అయిపోద్ది అన్నట్టుగా వచ్చేసి ఆ ఎగ్జామ్లు అంటే భయం భక్తులు లేకుండా అయిపోయినారు. ఎగ్జామ్లు అంటే వాళ్ళకి ఏమేమి క్వశ్చన్లు వస్తున్నాయి 2 క్వశ్చన్లు నేర్పించేసి పంపించేస్తున్నారు. 10వ క్లాస్ వచ్చేటప్పటికి పాపం వాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు. చదువుకునే పిల్లకాయలు చదువుకుంటున్నారు, చదువులేని పిల్లకాయలు అట్టే అమ్మటి వెనకబడిపోతూ ఉన్నారు. అట్లాంటి స్కూళ్ళు కాకుండా మంచి స్కూల్లో ఎప్పుడుగో చేర్పించాలా. చూడండి, కరాటీ నేర్పించినారు, విల్లు విద్య నేర్పించినారు. ఇవన్నీ ఏదో ఊరికే ఈ స్పోర్ట్స్ డే అని నేర్పించడం కాదు. నేను గమనిస్తానే ఉన్నాను ఈ స్కూల్లో చేర్చినప్పటి నుంచి కూడా ఎంత పద్ధతిగా అన్నీ కూడా వారానికి 3 స్పోర్ట్స్ డేలు వస్తే ఒక 3 ఏదో నేర్పిస్తూ ఉంటారు. ఇంకో విషయం, ఇక్కడ అన్నీ కూడా ఫీజులు ఎక్కువ, పెద్ద స్కూల్ అనుకుంటారేమో. లేదండి, మన ఊర్లో ఉండే మామూలు స్కూళ్ళ కంటే కూడా తక్కువ ఫీజే ఉండేది ఇక్కడ. అన్ని రీజనబుల్ ఫీజే. హవాక్ అయితేనే ఫీజు, డొనేషన్లు కూడా లేవండి. మామూలుగా చెన్నైలో అన్ని స్కూళ్ళల్లో డొనేషన్లు ఉంటాయి. పాపం ఈ స్కూల్ వాళ్ళు డొనేషన్ కూడా తీసుకోకుండా రన్ చేస్తున్నారు. సింధీ మైనార్టీ స్కూల్ అంట, చాలా బాగుంది. పిల్లకాయలు ఇటు పక్క జలాలు ఉంటే ఎవరైనా చెప్పండి. మరి ఇంకపోతే మా పిల్లలు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంట. దానిలో మన పిల్లోడు ఏడున్నాడు ఎత్తుక్కోవడం పక్కన పెడితే అందరినీ చూసి ఆనందించడమే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కొక్కరు పిల్లకాయలు ఎంత బాగా చేసి బొడ్డోడు చూసారా, విల్లు విద్య ఏదో బరిసేసుకొని ఎట్ట బాతుందో ఆ పిల్లనే. ఇవన్నీ కూడా ఆడపిల్లలకి నేర్పించాల్సిన విద్యలు. ఈ రోజుల్లో ఇవన్నీ నేర్పించేదానికి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అని చెప్పి ప్రత్యేకించి ఫీజులు తీసుకుంటా ఉన్నారు స్కూల్లో. అది తప్పండి. స్కూలు ఫీజు తీసుకున్నప్పుడు వాళ్ళు నేర్పించాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది. వాళ్ళు తీసుకున్న స్కూలు ఫీజుని బట్టి వాళ్ళు నేర్పించాలి. ఆడపిల్లలకి ఇలాంటివన్నీ కూడా బయట ఎవరు నేర్పించలేరు. ఇవన్నీ స్కూళ్ళలో నేర్చుకోవాలా. డిసిప్లిన్ అన్నీ కూడా ఈ రకమైన విద్యలన్నీ కూడా నేర్పిస్తేనే రేపు ఆడపిల్లలైనా కానీ దృఢంగా ధైర్యంగా ఉంటారు. ఎటువంటి సిచ్యువేషన్లు వచ్చినా కానీ బాగా ధైర్యంగా ఎదుర్కొంటారు. మరి ఏమంటారు మీరు కామెంట్లో మాకు చెప్పండి. ఇలాంటివన్నీ చేస్తేనే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది పిల్లకాయల్లో. అందమైందా? అందుకని నేను స్పోర్ట్స్లో ఆటలని కాకుండా ఇలాంటి కవర్ చేసింది. ఈ పిల్లోడు చూడు పింకుల్ని ఎలా పగల కొడుతున్నాడు. అది అవన్నీ ఎవరి పాటికి వాళ్ళు చేయకూడదండి. అది పర్యవేక్షణలో చేయాలా. వాళ్ళ పీటీ మాస్టర్ అంత బాగా నేర్పించాడు కాబట్టి ఒక గుద్దుతోనే పొలక్కమ్మని పగిలిపోయింది. హే ఇంకో గుద్దుకోదరా బొల్లోడా, ఏయ్ అది పగిలిపోయినవన్నీ. అట్ట పిల్లోడే కాదు ఎంతోమంది చేస్తున్నారు అది ఆ గది సంగతి. మరి అట్లా ఈ స్పోర్ట్స్ డే ఇట్లా ఆ కరస్పాండెంట్ అయిన ఇందరూ ఇట్లా ముగిసింది. ఎంతో ఆనందంగా చూసుకుంటూ వచ్చా. మొత్తం వీడియో పెట్టాలంటే మీకు 2-3 గంటలు పట్టుద్దని షార్ట్గా ముగించేది పోతున్నా. మరి ఎట్టుంది పిల్లకాయలు?
ఆనందించారా? అది మీ స్కూల్లో పిల్లకాయల్ని చేర్పించేదాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆలోచన డెసిషన్ తీసుకోండి పిల్లకాయలు. బాయ్ బాయ్.